కమాన్ మై డియర్ సోల్జర్స్, ఈ తూరి ఛాంపియన్స్ ట్రోఫీ జరిగేది మన ఊర్లోనే. నీ యవ్వ కప్పుని మాత్రం పొలిమేర దాటనీయొద్దు చూడి. గెట్ రెడీ బాయ్స్. ఓకే అన్నా. తమ్ముడు రిజ్వాను, కప్పు ముచ్చట పక్కన పెట్టువే. ఫస్ట్ రివెంజ్లు ఏమన్నా పెండింగ్ ఉంటే చెప్పువే, కంప్లీట్ చేసుకుందాం. రివెంజ్లు ఏం లేవన్నా, అన్ని ఆపొద్దే అయిపోయినాయే. నీకు రివెంజ్లే కావాలంటే ఈ తూరి మేము గెలుస్తాం, మళ్ళసారి ఎప్పుడన్నా తీర్చుకరి. విరాట్ భాయ్ సూత్రవనకి తీటనాయల ఎచ్చులు ఓ తూరు పోయినసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ని గుర్తు తెచ్చుకయ్యే. అవునే విరాట్, అంతా ఇప్పుడిప్పుడే యాదకొత్తుందే. వీనిగాళ్ళు ఫస్ట్ టైం ఐసీసీ ట్రోఫీలో మనల్ని ఓడించింది కప్పుడే, గది కూడా నీ కెప్టెన్సీలోనే. ఎస్ చాలే, ఈ మాత్రం కాకలేస్తే చాలు. వీనిగాళ్లకు కాటేరమ్మ కథని 3Dలో చూపిత్తది. నీ ఎవ్వ దబిడి దిబిడే. వారిని ఫామ్ లో ఉంటే చూపిస్తావన్నా కాటేరమ్మని కాంతారని. చూసినాం తీ మీ సంసారం గయ్యరనాయల కాడ. ఎస్, నీ ఎవ్వ మా ఊరికి రమ్మంటే రారా. ఈ తూరి సెమీస్ కొత్తే సెమీస్ లో గాడ తప్పించుకుంటే ఫైనల్లో పిసికి పడేస్తాం. అరే గీ ఇండియాని పీక్తే గీక్తే లీగ్ స్టేజ్ లోనే పీకాలే, లేకుంటే మళ్ళా సెమీస్ లో వల్ల తప్పితే ఫైనల్ ఆడతారు. గవి మన ఊర్లో జరగవు. దెబ్బకు వచ్చే పైసలన్నీ గా దుబాయ్కి ఎగిరిపోతాయి. నీ అవ్వ ఎట్ట చూసుకున్నా మనకే బొక్కనే. అవునువే, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క. అయినా కూడా బాధ అయితే లేదు గాని గా ముళ్ళుకి మాత్రం ఏం కాకుందివే, గదే బాధ అవుతాంది. మళ్ళేమనుకున్నారు వే, గట్టుంటది మాతోని. ఇండియన్ టీం అంటారా బాబు. రిజ్వాన్ అన్న మిమ్మల్ని మమ్మల్ని ఎప్పుడుకి ఇండియా ఉన్న గ్రూపులనే పెడతారు ఎందుకే? అరే మ్యాచ్లు స్టార్ట్ అయ్యే వరకు ఫుల్ హ్యాపీగా ఉంటది, ఫుల్ కసి మీద ఉంటాం. వన్స్ స్టార్ట్ అయితే చాలు గదేందో పిల్లల్ని చేసి ఆడుకుంటారు. నీ ఎవ్వ పోయిపోయి మళ్ళా మాకు వానిగాళ్ళతో ఫస్ట్ మ్యాచే పెట్టిర్రు. ఒరే అందరికి 2 పాయింట్లు గాలబెట్టనికే ప్రతి గ్రూప్ లో మీలాంటోళ్ళు ఉంటారు, గది కామనే. కానీ మాతో మాత్రం కథ మొత్తం వేరే ఉంటదివే ఈసారి. వారని పొట్టోడా, నిజంగంటే కథ వేరే ఉంటదివే. నీ ఎవ్వ ఈసారి శివరాత్రికి 3 రోజుల ముందే మీతో జాగరణ చేపిత్తవే. దెబ్బకు దుబాయ్ లో జప్పరితే మీ పాకిస్తాన్ లో పగలాలే టీవీలు. అవునే బుమ్రబాయ్, అందరు అంటున్నారు దెబ్బ పెద్దగా అయింది ఇంకా డైరెక్ట్ IPL లోనే అని. ఇంతకు దెబ్బ ఎట్లుందే? గీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనీక నేనేగా BGTలో లాస్ట్ మ్యాచ్ రెస్ట్ తీసుకుండేది. అవసరమైతే బ్రిటిష్ నేలతో కూడా ఆడంతి. నీ ఎవ్వ ఈ తూరి మాత్రం కప్పుని ఇరిచిపెట్టేదే లేదు. కప్పు నందేతి. నిన్ను వీడని నీడను మేమే, నీ పాలిట మిండగలం మేమే. నీ అవ్వకి న్యూజిలాండ్ నేలేందివే మన ఎంబడేమన్నారు. ఇంకా వీని గ్యాన్లు మనల్ని ఇరిచిపెట్టారా? ఉండని తీయే రోహిత్ అన్న, మన గ్రూపులనే ఉండని. మొన్న ఎర్ర బాల్తో పోయిన ఇజ్జతినికి తెల్ల బాల్తో తెచ్చుకుందాం. రివెంజ్ కంప్లీట్ చేద్దాం తీయే, బుగులు వడాకు. నువ్వెంతన్నా చెప్పువే, గా పాక్ నైన్ల కన్నా, గా ఎర్ర నైన్ల కన్నా, గీ బ్రిటిష్ నైన్ల కన్నా గీ న్యూజిలాండ్ నైన్లు పెద్ద మూస నైన్లు. చూడనీకనేమో అమాయకులకుంటారు. నీ ఎవ్వ మ్యాచ్ ఒత్తే చాలు నొప్పి తెలకుండా సూదేసిపోతారు. వీని గ్యాన్లతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలవే. అద్దెర్ది మగ్గడివే ఈ తూరి ఛాంపియన్ ట్రోఫీకి చీటీలేసిండేది. నీ ఎవ్వ ఫస్ట్ వాడిని పాత చెప్పుతో సప్పరియాలే. అరే మమ్మల్ని పోయిపోయి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఇంత దగడి టీంల మధ్య పడేసిర్రు. ఓసెని గ్రూప్ ఏలో ఇండియాకి గా పాక్ నైన్లకు, గా న్యూజిలాండ్ నైన్లకు ఉత్తగా 2 పాయింట్లు ఎన్నికగా నాగెన్లు ఎట్టున్నారో మన గ్రూప్ లో మీరు గంతేవే. నైనా సైలెన్సరో యా మాటకా మాటనే. మీరు పోయినసారి T20 వరల్డ్ కప్ లో సెమీస్కి వచ్చిర్రనే? లేదువే. మళ్ళా వాని గ్యాన్లు వచ్చిర్రు, పైగా గవన్నీ స్పిన్ పిచ్చులు. ఇంతకు మీ దాంట్లో స్పిన్నర్లు ఎవరున్నారనే? ఎవరేంది జంపా హెడ్? ఇంకా చెప్పు. స్మిత్, లంబుసేను ఓ పని చేయరి. నువ్వో స్టార్కు గాడు కూడా ఏరి స్పిన్ను. అరే వాని గాన్ల దాంట్లో స్పెషలిస్ట్ స్పిన్నర్లే 1 డజన్ మంది కాలవన్నారు. తక్కువంచన ఎత్తే మటుకు మనల్ని కొంపకు పంపించి వాని గాన్లు సెమీస్కి పోయినా పోతారు చూడి. ఒరే కరెక్ట్ చెప్పినావే. ఏం కరెక్ట్ తీయబోమన్నా, గా బంగ్లా నైన్లు, గీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళే క్వాలిఫై అవుతుర్రు. నీ యవ్వ మా పరిస్థితి ఏందే గింత దారుణంగా తయారైంది. కనీసం క్వాలిఫై కూడా కాకున్నాం. అసలు మిస్టేక్ యాడ జరుగుతుందంటవే? ఒరే పొద్దు ముక్కులు ఊర్లు తిరిగి ఉత్త T20ల మీదనే పడితే యాడ క్వాలిఫై అవుతారులే, నాకు అర్థం కాదు. దీంట్లో క్వాలిఫై కావాలంటే పోయినసారి వరల్డ్ కప్ లో టాప్ 8లో ఉండాల. మళ్ళా ఓసెని ఉన్నాం కదన్నా, సూపర్ 8 కూడా ఆడినామే. నీ అవ్వ మళ్ళా గదే పాట. గిది వండేరా నాయనా. ఎనీహో బెటర్ లక్ నెక్స్ట్ టైం తమ్ముడు. ఎస్, విండీస్ వీరులు కూడా ఉండింటే టోర్నమెంట్ మొత్తం కలర్ఫుల్ గా ఉంటుండేవే. వి మిస్ యూ సో మచ్. గంభీరన్నో, నా పేరు శ్రేయస్ అయ్యారు, రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని. పోయినసారి KKR కి కప్పు కూడా గెలిపించిన. వారని ఏంది తమ్ముడు గిది? మర్చిపోయినావు అనుకున్నా తీయన్న, గుర్తుపట్టినవు గదే చాల్తి. ఎస్ గంభీరన్నో, T20లకు, వన్డేలకు, టెస్టులకు సపరేట్ టీములు అంటివి కదన్నా. ఇప్పుడు గీ ఛాంపియన్ ట్రోఫీకి ఓలో నాడుతావే? ఓసని గాతాల నొప్పి గిప్పుడెందుకువే? ఫస్ట్ అయితే గీ బ్రిటిష్ నేలతో మ్యాచ్లు అయిపోయి చూద్దాం గాని. వా గంభీర్ భాయ్, చూసేది ఏం లేదు. జస్ట్ ఓ 16 నూర్లు రెడీ చేసుకయ్యే. చిటికలో ప్లేయింగ్ 11 PDF చేసి పంపిస్తా. నీ ఎవ్వ నేను కోచ్గా వచ్చినప్పటి నుంచి చూస్తాన్నా 16 నూర్లు రేటు పెంచవు తగ్గియవు ఏందివే? ఎందుకని 16 నూర్లే నాకు అర్థం కాదు. ఎందుకు తీయన్నా చెప్తే మళ్ళా ఫ్రస్ట్రేషన్ అల్లా మీ ఓనియాల మీద చూపిస్తావు. ఓ శని, ఇంతకి ఏంది వేగది? ఏం లేదన్నా, 16 నూర్లు అంటే 6+1 తల ఫర్ ఏ రీజను గంతే.